ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది బాబు? 70 ఉంటుందా? దగ్గర దగ్గర 70 ఉంటుంది. సో 70 కిలోమీటర్లుగా సంత చేయడానికి వచ్చారు. బాబాయ్ అయితే తెల్ల జొన్నలు అయితే తీసుకున్నారు. ఓకే తాటికల్లు. ఈ మంచినీళ్ళ సారానా? మంచినీళ్ళ. మరి ఎండకి పెట్టారు మంచిగా. తీసుకుంటున్నారా మీరు? దేనికి వాడతారు ఇవి? ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ కూడా మనకు మిల్లెట్స్ అయితే కనిపిస్తున్నాయి, చిరుధాన్యాలు. ఈ ఉలవలు ఇదంతమ్మా ఇది 50 రూపాయల. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ వాయిసెస్. ఫ్రెండ్స్, ఇప్పుడే మనం ఏడుగురాలపల్లి దగ్గరికి అయితే వచ్చాం. ఈ ఏడుగురాలపల్లిలో ఈరోజు అయితే సంత ఉంటుంది, వారపు సంత. ఈ ఏడుగురాలపల్లి సెంటర్ అన్నమాట ఇది. ఇది కంప్లీట్గా మనకు భద్రాచలం నుంచి చింతూరు వెళ్ళే దారిలో అయితే ఉంటుంది. ఇది మెయిన్ రోడ్డు. ఒకసారి లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం ఈ సంత గురించి. ఇక్కడ మనకు ఒక ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇవన్నీ స్పీకర్స్, లైట్స్ అనుకుంటా. వీడియో. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు కవర్లు అయితే కట్టారు. టమాటో అండ్ ఆనియన్స్, పోగులుగా కూడా ఉన్నాయి. ఇక్కడ అల్లం వెల్లిపాయలు, డ్రై ఫిష్ అయితే ఇక్కడ చాలా కనిపిస్తున్నాయి. ఎండు చేపలు. నా ఎంత పోగు? 50 రూపీస్. 50. ఏదైనా 50నా? ఇవి మెత్తళ్ళు. ఈ డ్రై ఫిష్ అంతా కూడా ఏదైనా కూడా 50 రూపీస్ అంట. సో ఇక్కడ మనకు పచ్చిమిర్చి అయితే కనిపిస్తున్నాయి. ఎంతమ్మా పోగెంత? 20 రూపాయలా? సో ఫ్రెండ్స్, చూడొచ్చు ఇక్కడ చాలా పెద్ద పోగుంది మిర్చి. ఇదంతా కూడా కనిపిస్తుంది, 20 రూపాయలంట ఇవన్నీ. ఇక్కడ కూడా మనకు ఎండు చేపలు అయితే కనిపిస్తున్నాయి, డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్రై ఫిష్. వలలు అయితే ఉన్నాయి మనకు. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకు ధాన్యం కనిపిస్తుంది బాబాయ్. సో మీరు చూస్తున్న బాబాయ్ ఎవరైతే ఉన్నారో పాలవంచ నుంచి వచ్చారంట. యాక్చువల్గా ఒక ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది బాబాయ్? 70 ఉంటుందా? దగ్గర దగ్గర 70 ఉంటుంది. సో 70 కిలోమీటర్లుగా సంత చేయడానికి వచ్చారు. బాబాయ్ అయితే తెల్ల జొన్నలు అయితే తీసుకున్నారు. జొన్నలు. ఇక్కడ మనకు చిరుధాన్యాలు అయితే కనిపిస్తున్నాయి, రకరకాల మిల్లెట్స్ ఉన్నాయి. అమ్మ, ఈ రైస్ ఎక్కడి ఇంటి పండించినాయా లేదంటే కోటా బియ్యమేనా? అవన్నీ దాచుకుంటారా? అవి తినేస్తారు, పండించినవి తీసుకొస్తారు. ఈ ఉలవలు అమ్మ, రాగులు, చాలా రకాల పప్పు ధాన్యాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకు అన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, వస్తున్న మధ్యలో ఇక్కడ మనకు డిఫరెంట్ కత్తులు అయితే ఉన్నాయి. అవి ఇవి కల్లుగీత కదా? కల్లుగీత కండి, చూడండి భలే ఉన్నాయి. అంటే వాళ్ళు ఇక డైరెక్ట్గా పెట్టేసుకుంటారు అట్లా. చూడండి ఫ్రెండ్స్, భలే ఉంది ఇది. ఇది వాళ్ళు కత్తులు పెట్టుకోవడానికి తయారు చేసినటువంటి ఐటమ్ అన్నమాట ఇది. సో ఆ విధంగా పెట్టేసుకుంటారు కత్తులు. రైట్ బాబాయ్. ఓకే, ఇదా విలేజ్ వాయిసెస్ అని. ఇప్పుడు మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మనకు ఇంట్లో వాడే నిత్యావసర సామాన్లు అన్నీ కూడా ఉన్నాయి. సో అన్నీ కూడా ఇక్కడ మనకు చెప్పులు అయితే ఉన్నాయి. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆల్ టైప్ ఆఫ్ శాండిల్స్, స్లిప్పర్స్ ఇవన్నీ ఉన్నాయి.
ఈ పొగాకు బాబాయ్ పొగాక పొగాకు ఫ్రెండ్స్ చూడొచ్చు లాంగ్గా ఉంది. ఇవన్నీ షార్ట్ చేస్తున్నాయి. ఏంటి అసలు ఎట్లా ముక్కలు ముక్కలు ఇవి లాంగ్గా? ఈ ఆకులో ఇది కూడా ఆకులో పెట్టచ్చు అనుకుంటా. ఆకు ఓకే. చాలా లాంగ్గా ఉంది సంత కూడా. చాలా పెద్ద సంత ఇది. అంతా ఒకటే వేలో ఉండటం వల్ల మనకు ప్రాబ్లం లేదు. బట్ ఆ సంతలో కూడా ఉంది. లేటప్పుడు మనం ఆ దారిలో కూడా వెళ్దాం. సో ఫ్రెండ్స్ చూడొచ్చు ఇక్కడ మొత్తం కూడా కంప్లీట్గా తాటికల్లు కమ్మ మొత్తం తాటికల్లు సారా అంతా. సో చివరి నుంచి పెట్టేసుకుని అమ్ముతున్నారు. ఇక నీటిలోకి వచ్చినారు. చెట్టు కింద కూర్చున్నారు మంచిగా ప్రశాంతంగా. ఫ్రెండ్స్ ఇక్కడ మనకు మీట్ కూడా కనిపిస్తుంది. ఈ మీట్ కూడా ఉంది. సో ఇవన్నీ యూట్యూబ్ వాడతాను. చూడొచ్చు తాటికల్ అమ్మ. తాటికల్ ఈ మంచినీళ్ళ సారానా? మంచినీళ్ళ. మరి ఎండకి పెట్టారు మంచిగా. ప్లేస్ అయిపోయింది అక్కడ చెట్టు కింద. అదేలే మనకి ఇక్కడతో ఎండ్ అయిపోయినట్టుంది మార్కెట్. మేబీ ఇదే లాస్ట్. మనం గడ్ సైడ్ చూద్దాం. లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్దాం. ఇప్పుడు ఇక్కడతోటి క్లోజ్ అనమాట ఇదంతా కూడా. ఇక్కడ ఇప్ప పూలు ఇవి ఎంత అన్నా కిలో? 40. చేరు కదా? చేరు 40 రూపాయలు. ఇప్ప పూలు తీసుకుంటున్నారా మీరు? దేనికి వాడతారు ఇవి? ఓకే ఓకే. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి గిన్నెలు అయితే కనిపిస్తున్నాయి. గిన్నెలు ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. హాయ్ భయ్యా. చాలా గిన్నెలు అయితే కనిపిస్తున్నాయి. వీటన్నిటిని ఆటోలో తీసుకొచ్చినట్టున్నారు మేబీ. మిక్చరు చాలా లాంగ్ అయితే ఉంది సంత. చాలా పెద్దది. చూడొచ్చు ఇదంతా కూడా బట్టలు క్లోత్స్ సెక్షన్ అనమాట. ఇదంతా బోత్ సైడ్స్ కూడా మనకు క్లోత్స్ అయితే ఉన్నాయి. ఇది ఒక పోర్షన్. నెక్స్ట్ అటు సైడ్ కూడా ఉంది. అనదర్ సెక్షన్ ఇది. ఇంకొక సైడు కంప్లీట్గా క్లోత్స్, ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే కనిపిస్తున్నాయి మనకు. క్లోత్స్ ఐటమ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ కూడా మనకు మిల్లెట్స్ అయితే కనిపిస్తున్నాయి. చిరుధాన్యాలు ఇవన్నీ. ఎంతమ్మా ఇది? చిన్నది ఎంత? 50. ఇది చిన్నది 50 రూపాయలు అంట. ఇది పెద్దది ఏంటి ఇవి? బొబ్బర్లా? ఓకే. ఇవి బొబ్బర్లేనా? ఇవి మినువులా? ఈ ఉలవలు. ఇదంతమ్మా ఇది? 50 రూపాయలా? కంప్లీట్గా వన్ వే అంటే రోడ్డు మీద బోత్ సైడ్స్ పెట్టుకొని హ్యాపీగా వీళ్ళు సేల్ చేసుకుంటున్నారు. మరి నల్ల ఉలవలు లేవమ్మా? సైడ్ మొత్తం మనకు బుట్టలు తట్లయితే కనిపిస్తున్నాయి. అయిపోయిందా అమ్మా? సంత చేశారా? సంత అయిపోయిందా? సంత ఆసత్తే రేట్లు బేలం అంతే? ఇగ్గే రేట్లు బేలం అంతే? ఎక్కువ మంతే తక్కువ మంతే? ఎక్కువ మంతా?
కాదిల్లే సంత బోత్ తింగిరిలే. ఓకే ఓకే ఫ్రెండ్స్, వీళ్ళంతా సంతని కంప్లీట్ చేసుకొని వెళ్తున్నారనమాట. నేను కూడా ఈ బ్లాగ్ని ఇంతటితోటి కంప్లీట్ చేస్తున్నాను. ఇది ఏడుగురాలపల్లి సంత. సో యాక్చువల్గా చాలా పెద్ద సంత అనమాట ఇది. ఈ వీడియోని ఇంతటితోటి అయితే ఎండ్ చేస్తున్నాను. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.